హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎస్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏపీ ఐసెట్ 2025 గురించి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. లాస్ట్ మినిట్ టిప్స్ అనుకోండి, లేదంటే లాస్ట్ మినిట్ అవేర్నెస్ అనుకోండి. సో ఈ వీడియోలో అసలు ఎక్కువ మార్కులు రావాలంటే ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి స్ట్రాటజీని యూస్ చేయాలి, అలానే ఫస్ట్ ఏ సెక్షన్ అటెంప్ట్ చేయాలి టైం సేవింగ్ అవడానికి, అలానే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూస్తాను. సో ఈ వీడియో చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. బబ్లింగ్ విషయంలో కానీ, లేదంటే ఒక ట్రిక్ అయితే ఉందన్నమాట. నాకు మెయిన్గా 1000 లోపు ర్యాంక్ రావడానికి, 120 పైగా మార్క్స్ రావడానికి హెల్ప్ అయిన ఒక టిప్ అయితే మీకైతే చెప్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఐసెట్ రాయబోతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఎన్ని సెక్షన్లకి ఎన్ని మార్కులు ఉంటాయి, ఎంత టైం ఉంటుంది, అసలు ఎలా రాయాలి, కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది అయితే పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. సో ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐసెట్ గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే మన ఛానల్లో ఐసెట్కి సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి, అవి అయితే చూసేయండి. సో చాలామందికి తెలుసు, ఐసెట్ అనేది ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్స్ కోసం కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్ అని, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. సో ఏపీ ఎంసెట్కి సంబంధించి మే 7th 2025 అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఒకే రోజు 2 షిఫ్ట్లుగా అయితే కండక్ట్ చేస్తున్నారు ఏపీ ఐసెట్ అనేది. సో ఎవరైతే ఎంబీఏ చేయాలనుకున్నారో, ఎంసీఏ చేయాలనుకున్నారో వాళ్ళైతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామ్ అయితే అప్లై చేసి ఉంటారు ఆల్రెడీ. సో షిఫ్ట్ 1 టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి మార్నింగ్ 11:30 వరకు 2.5 hours ఎగ్జామినేషన్ టైం అనమాట. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసరికి 2 PM నుంచి 4:30 PM. ఆల్రెడీ ఆల్ టికెట్లు వచ్చే ఉంటాయి, వాళ్ళకి ఏ షిఫ్ట్ ఏంటో అనేది అర్థమయ్యే ఉంటుంది. అక్కడ గేట్ క్లోజింగ్ టైం ఆల్రెడీ ఇచ్చే ఉంటారు. సో గేట్ క్లోజింగ్ టైం కంటే హాఫ్ అన్ అవర్ ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండండి, లేదంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది. సో ఐసెట్ అంటే 9కి స్టార్ట్ అవుద్ది, అంటే గేట్ క్లోజింగ్ టైం ఒక పావు గంట కానీ అరగంట కానీ ముందు ఉంటుంది. సో దానికంటే ఒక అరగంట ముందే ఉండండి. అంటే ఒక గంట ఎగ్జామినేషన్ 9కి స్టార్ట్ అయితే మీరు 8 కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో అయితే ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో మొత్తం ఇక్కడ లాస్ట్ మినిట్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఒకసారి మీకోసం చెప్తాను. సో ఇక్కడ మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి అనమాట. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ, సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ, సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ అని ఉంటుంది. సో మొత్తం 3 సెక్షన్లు అయితే ఉన్నాయన్నమాట. 3 సెక్షన్లకు కలిపి 200 మార్కులు అయితే ఉన్నాయి. మొత్తం 2 గంటల 30 నిమిషాలు అయితే టైం అయితే ఉంటుంది. అంటే 2.5 గంటల్లో మీరు 200 మార్కులకి అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు, మీరైతే అన్నీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ తప్పించుకోవడానికి, మార్క్స్ ఎక్కువ రావడానికి అయితే ఒక చిన్న టిప్ అయితే నేను లాస్ట్లో చెప్తాను, మీరైతే లాస్ట్ వరకు చూడండి. సో సెక్షన్ ఏ వచ్చేసరికి అనలిటికల్ ఎబిలిటీ కదా. సో ఈ అనలిటికల్ ఎబిలిటీలో డేటా సఫిషియన్సీ 20 మార్కులు ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 మార్కులు ఉంటాయన్నమాట. సో ఇది ఎలా అంటే ఒక రీజనింగ్ టైప్ అనమాట, వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ టైప్ అనమాట. డేటా ఎఫిషియన్సీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో తర్వాత సెక్షన్ బి అనేది మ్యాథమెటికల్ ఎబిలిటీ అనమాట. సో మ్యాథమెటికల్ ఎబిలిటీలో అర్థమెటికల్ ఎబిలిటీ 35 మార్కులు, ఆల్జిబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ 10 మార్క్స్, అలానే స్టాటిస్టికల్ ఎబిలిటీ 10 మార్కులు అనమాట. సో మ్యాథ్స్ అనమాట. టోటల్గా అర్థమెటిక్, అలానే ఆల్జిబ్రా, జామెట్రీ, స్టాటిస్టిక్స్ అయితే ఉంటాయి అనమాట ఈ సెక్షన్లో. తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీలో వొకాబులరీ ఉంటుందన్నమాట. వొకాబులరీ అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్, ఫ్రేసెస్ అయితే ఉంటాయన్నమాట వొకాబులరీలో. అలానే బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ అంటే బేసిక్ బిజినెస్కి సంబంధించి, అలానే కంప్యూటర్కి సంబంధించి అయితే ఉంటుందన్నమాట. ఐసెట్ అంటే మరి ఎంబీఏకి ఎంసీఏకి అడ్మిషన్స్ కదా. సో ఎంబీఏ కంటే బిజినెస్ కావాలి, అలానే ఎంసీఏ కంటే కొంచెం కంప్యూటర్ టెక్నాలజీ అన్న తెలిసి ఉండాలి కాబట్టి ఆ సెక్షన్ అయితే ఇచ్చాడనమాట. తర్వాత ఫంక్షనల్ గ్రామర్, కొంచెం బేసిక్ గ్రామర్ అనమాట. నౌన్స్, ప్రొనౌన్స్, వెర్బ్స్ ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే 15 మార్క్స్కి అయితే ఉంటుంది. తర్వాత రీడింగ్ కంప్రెన్సేషన్ అంటే మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారనమాట, లేదంటే క్లోజ్ టెస్ట్ ఇస్తాడనమాట. సో దీనికి 20 మార్కులు అయితే ఉంటాయన్నమాట. సో ఈ సెక్షన్ అనేది 70 మార్కులకి అయితే ఉంటుందన్నమాట. చాలా ఈజీ సెక్షను. సో ఇప్పుడు 3 సెక్షన్లు ఉన్నాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనేది. సో ఈ సీక్వెన్స్ అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ముందు మనం ఏ సెక్షన్ రాయాలో చూద్దాము. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ముందుగా కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇప్పుడు మనం చూసాం కదా, కమ్యూనికేషన్ ఎబిలిటీలు ఏముంటాయి, వొకాబులరీ, గ్రామరు, అలానే బిజినెస్కి సంబంధించి కంప్యూటర్ టెక్నాలజీ, అలానే రీడింగ్ కంప్రెన్సేషన్ ఉంటుంది కదా. సో అవి అయితే ఈజీగా మనం పెట్టగలుగుతాం, ఎందుకంటే 2.5 గంటల టైంలో మనం మ్యాథ్స్ మీద, అలానే అనలిటికల్ ఎబిలిటీ
మీద మనం టైం వేస్ట్ చేయలేము. వాటికి కొంచెం క్యాలిక్యులేటివ్గా కొంచెం కాన్సన్ట్రేషన్తో చేయాల్సి ఉంటుంది. టైం టేకింగ్ ఉంటుంది అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. సో ఇదేంటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎబిలిటీలో బేసిక్ ఇంగ్లీష్ టర్మినాలజీ వొకాబులరీ ఇవంటే కాబట్టి చూసి టకటకా పెట్టేయచ్చు అనమాట. సో ఈ సెక్షన్ మొత్తం మనం హాఫ్ అన్ అవర్లో 20 minutes నుంచి హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ చేసేయచ్చు అనమాట 70 questions. ఎందుకంటే చూడగానే మనకి ఆ వర్డ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, సినోనిమ్ ఏంటి, యాంటోనిమ్ ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అలానే మనకి ఈజీగా గ్రామర్ తెలిసిపోతుంది. బేసిక్ టర్మినాలజీ, కంప్యూటర్ టర్మినాలజీ మీకు ఈజీగా అర్థమైపోద్ది కాబట్టి చూడగానే పెట్టేయచ్చు అనమాట. సో దీనికి ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఇవేం చేయలేం కాబట్టి ఈ సెక్షన్లో 70 మార్కులు మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట ఫస్ట్ సెక్షన్లో. సో 2.5 గంటల్లో మనం కమ్యూనికేషన్ ఎబిలిటీకి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే మిగతా 2 గంటలు మిగతా సెక్షన్ ఏ, సెక్షన్ బికి అయితే మనం కేటాయించవచ్చు అనమాట. సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ సెక్షన్ కమ్యూనికేషన్ ఎబిలిటీ సెక్షన్ సిని మనం క్లిక్ చేసి సెక్షన్ సిలో మనకి తెలిసిన ఆన్సర్స్ అన్నీ పెట్టేయాలన్నమాట. మనకు తెలియని ఆన్సర్ని అలా వదిలేయండి. నేను లాస్ట్లో తెలియని ఆన్సర్లు ఏం చేయాలో చెప్తాను. సో ఇదనమాట. సెకండ్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఎబిలిటీ ఏంటంటే ఇవి చూడగానే మనం క్యాలిక్యులేట్ ఇది చేయగలమా లేదా, చేయొచ్చా చేయలేమా, మన క్యాలిక్యులేషన్స్ వచ్చా రాదా అనేది అయితే మనకి ఈజీగా అర్థమైపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబు వీటికి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా వస్తే మనకి ఐడియా వస్తుంది. మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ తెలుసా, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ తెలుసా, ఓకే మనం చదువుకోలేదు దీని గురించి, మనకి తెలియదు అని దాన్ని వదిలేయచ్చు. ఆ క్వశ్చన్ని స్కిప్ చేయొచ్చు. దాని గురించి కూర్చొని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలానే టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ కానీ, టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ కానీ, బోట్ అండ్ స్ట్రీమ్స్ కానీ, మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ కానీ, పర్సంటేజ్ కానీ, రేషియో కానీ చూడగానే మనకు తెలుస్తుంది. ఓకే ఇది మనకు వచ్చు, ఇది ఎలా చేయాలో తెలుసు అనేది తెలుస్తుంది అనమాట. ఇది ఎలా చేయాలో తెలుసు అంటే ఒక 2 నిమిషాలు ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు, ఆ క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఎలా చేయాలో తెలియకపోతే ఆ క్వశ్చన్ మీద, ఆ సెక్షన్ మీద అంత టైం వేస్ట్ చేయడం వేస్ట్ కదా. సో ఆ సెక్షన్ని మనం కమ్యూనికేషన్ ఎబిలిటీ తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీ చేస్తే మ్యాథ్స్ క్వశ్చన్స్ మనకు వచ్చా రాదా అనేది ఈజీగా తెలిసిపోద్ది. కాబట్టి ఆ వచ్చిన క్వశ్చన్స్ని టకటకా పెట్టేయచ్చు అనమాట. సో వచ్చిన క్వశ్చన్స్ టకటకా పెట్టేసి రాని క్వశ్చన్లు అలా వదిలేసామనుకోండి, సో అక్కడ టైం సేవ్ అవుద్ది. అలానే ఎక్కువ టైం ఒకే క్వశ్చన్ మీద పెట్టకుండా అవుతుంది అనమాట. సో రాని క్వశ్చన్స్ని మనం టైం లాస్ట్కి మిగిలితే లాస్ట్కి చూడొచ్చు అనమాట. సో సెక్షన్ ఏ తర్వాత సెక్షన్ సి తర్వాత సెక్షన్ బి అంటే కింద నుంచి పైకి రావచ్చు అనమాట మనం సీక్వెన్స్ సెక్షన్స్ అన్ని. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఎనలిటికల్ ఎబిలిటీ. ఈ ఎనలిటికల్ ఎబిలిటీలో వెర్బల్, నాన్ వెర్బల్, డేటా ఎఫిషియన్సీ అనేది చాలా చాలా ఏమంటారు ట్రిక్కీగా ఉంటుందన్నమాట. క్వశ్చన్ చాలా ఈజీ, క్వశ్చన్ ఆన్సర్ చాలా ఈజీగా ఉంటుంది. అందులో ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట. ఆ ట్రిక్ కొంచెం క్యాలిక్యులేటివ్గా ఆలోచించి కొంచెం లాజికల్గా థింక్ చేస్తే మనకైతే ఇది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి దీన్ని థింక్ చేయడానికి అయితే కొంచెం టైం తీసుకుంటుంది. కానీ చాలా ఈజీ సెక్షన్ అనమాట. చాలా ఈజీ సెక్షన్ బట్ టైం కన్జ్యూమింగ్ అనమాట. సో ఇక్కడ మనం ఎగ్జామ్లో టైంని చాలా సేవ్ చేయాలి కాబట్టి ఈ సెక్షన్ని లాస్ట్కి చేయాలని అయితే నేను చెప్తాను అనమాట అనలిటికల్ ఎబిలిటీ. సో ఇప్పుడు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ పెట్టేసి తెలియని క్వశ్చన్స్ ఉంచుతారు కదా. సో ఈచ్ సెక్షన్లో మీరు ఆల్మోస్ట్ పెట్టేశారు. కొన్ని అయితే మిగిలిపోయాయి అనమాట. కొన్నిటికి ఆన్సర్ తెలియదు. అదేంటి నెగిటివ్ మార్కింగ్ లేదని ఏదో ఒకటి పెట్టేయమాకండి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి వాటిని అలా ఉంచండి. సో ఇప్పుడు సెక్షన్ సిలో కానీ, సెక్షన్ బిలో కానీ, సెక్షన్ ఏలో కానీ మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ పెట్టేశారు. ఒక 200 క్వశ్చన్స్లో 100 పెట్టేశారు అనుకోండి, మిగతా అన్నీ అలా ఉన్నాయనుకోండి. సో వాటిని ఏం చేయాలంటే దానికి ఒక ట్రిక్ చెప్తాను. సో ర్యాండమ్గా పెట్టేయొద్దు. ఎందుకంటే ఇది నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేద్దాం, కరెక్ట్ అయితే కరెక్ట్ అయింది, రాంగ్ అయితే రాంగ్ అయింది అని అనుకుంటే ఆ క్వశ్చన్ మీరు పెట్టిన ఆన్సరు రైట్ అవ్వటానికి ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఒక క్లియర్గా చెప్తాను. సో ఇది ఒక సెక్షన్ అనుకోండి. ఐసెట్లో ఇది ఒక మ్యాథమెటికల్ ఎబిలిటీ కానీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ కానీ, అనలిటికల్ ఎబిలిటీ కానీ ఏదో ఒక సెక్షన్ అనుకోండి. ఇందులో 50 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మీకు తెలుసు, ఏ పెట్టేశారు. సెకండ్ క్వశ్చన్ ఏ పెట్టేశారు. తర్వాత థర్డ్ తెలీదు, ఫోర్త్ తెలీదు, ఫిఫ్త్ తెలీదు, తర్వాత 6 సి 7 ఏ ఇలా ర్యాండమ్గా పెట్టేశారు. సో ఈ మధ్యలో మీకు తెలియని ఆన్సర్లు అయితే ఉన్నాయన్నమాట. మీరేమనుకుంటారు,
సో నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, ఏదో ఒకటి పెట్టేద్దాం, ఇది బి పెట్టేద్దాం, ఇది సి పెట్టేద్దాం, ఇది బి పెట్టేద్దాం, ఇది డి పెట్టేద్దాం అని అనుకుంటారనమాట. సో అలా కాకుండా దీనికి ఒక ట్రిక్ అయితే నేను చెప్తానమాట. సో ఇది నాకైతే వర్కౌట్ అయింది, మీకైతే వర్కౌట్ అవుద్దు అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇది ఏ పెట్టాను అనుకోండి, దీని ఆన్సర్ బి అయితే ఈ క్వశ్చన్ పోయినట్టే. సరే ఇది ఏ పెట్టాను, దీని ఆన్సర్ డి అయితే ఇది పోయినట్టే. ఇది సి పెట్టాను, దీని ఆన్సర్ ఏ అయితే ఇది పోయినట్టే. ఇప్పుడు 3 క్వశ్చన్లకి ఇక్కడ ఉన్న 3 క్వశ్చన్లకి ర్యాండమ్గా మనం పెట్టేస్తే ఖచ్చితంగా అది పోయే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట. అంటే ర్యాండమ్గా పెట్టినప్పుడు ఈ 3 క్వశ్చన్లు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు మనకి ఏది తెలియనప్పుడు మాత్రమే ఇది చేయాలి. సో అసలు మనకి ఈ క్వశ్చన్ గురించి ఏది తెలియదు, ఏదో ఒక ర్యాండమ్గా పెట్టేసాం కాబట్టి. సో తర్వాత నేనేమంటున్నానంటే, సో ఇది మీరు 3 క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఈ 3 క్వశ్చన్లో ఖచ్చితంగా బి పెట్టేద్దాం. ఈ 3 క్వశ్చన్లో బి పెట్టేసామనుకోండి, ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్లో బి అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఒకటైతే ఖచ్చితంగా బి అవుద్ది, మిగతా 2 తప్పవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకటైతే బి అయిద్ది. సో ఇక్కడ ఒక మార్క్ వచ్చినట్టే. సో అలానే ఇక్కడ ఉంది కదా, సో 11 నుంచి 20 మధ్యలో, 11 నుంచి 20 మధ్యలో అంటే 10 క్వశ్చన్లు ఉన్నాయి. 10 క్వశ్చన్లు మనం రాయనివి ఉన్నాయి కదా, 11 ఏ, 13 రాయలేదు ఏ, 14 ఏ, 15 ఏ, 16 ఏ, 17 ఏ, 18 ఏ, 19 ఏ. సో ఆల్మోస్ట్ మనం 10 క్వశ్చన్లు పెట్టాం కదా, ఇందులో ఖచ్చితంగా 4 నుంచి 6 క్వశ్చన్లు అయితే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అలా. సో ఇప్పుడు ఏ పెట్టేస్తాం కదా, సో 20, 22 కదా, 23 నుంచి 29 వరకు వీటికి సి కానీ బి కానీ పెట్టండి. అన్నిటికీ బి పెట్టామనుకోండి, అన్నిటికీ బి పెడితే ఇందులో కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ 4 ఉంటాయన్నమాట. ఖచ్చితంగా 4 కానీ 3 కానీ ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి పక్కా. ఎందుకంటే ఈ 7 క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఏదో ఒకటి బి అయితే ఉండొచ్చు, ఒకటేంటి దాదాపు 3-4 అయితే ఖచ్చితంగా బి ఉంటుంది. అలా బి పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 ఉన్నాయనుకోండి, ఆ నెక్స్ట్ సెట్ ఆఫ్ 10కి డి కానీ సి కానీ అలా ఒక 10 ఒకటే పెట్టేయండి. అందులో ఖచ్చితంగా 30%, 40% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎప్పుడు యూస్ చేయాలంటే అసలు 50-50 ఛాన్సెస్ కూడా లేవు, దీని గురించి అసలు మనకు తెలియదు, ఈ క్వశ్చన్స్ తెలియదు, ఈ ఆన్సర్స్ తెలియదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ యూస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు 41 ఉంది, 41 నుంచి 48 దాకా డి పెట్టేశాను అనుకోండి, 41 నుంచి 48 దాకా 49 దాకా డి పెట్టేస్తే ఖచ్చితంగా ఇందులో 5 కానీ 6 కానీ ఖచ్చితంగా రైట్ అవుతాయి. సో మీరు ర్యాండమ్గా ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఏ, ఇది బి, సి అని అలా ర్యాండమ్గా పెట్టేశారు అనుకోండి, కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, 1-2 కరెక్ట్ అవుతాయి. కానీ ఇలా లైన్గా పెట్టేశారనుకోండి, ఖచ్చితంగా మీకు 5 కానీ 6 కానీ రైట్ అవుతాయి అన్నమాట. దాని ద్వారా మీ స్కోరు చాలా హైగా ఉంటుంది, అలానే దాన్ని బేస్ చేసుకుని ర్యాంక్ కూడా మంచిగా వస్తుందన్నమాట. సో ఇదనమాట ట్రిక్. సో ఎవరైతే ఐసెట్ రాయబోతున్నారో మే 7వ తారీఖు ఏపీకి సంబంధించి, సో వాళ్ళైతే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ ట్రిక్ ఓన్లీ మీకు ఏది తెలియదు, క్వశ్చన్ తెలియదు, ఆన్సరు తెలియదు అన్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అయితే యూస్ చేయాలన్నమాట. సో ఇదనమాట ఈ ట్రిక్ గురించే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నారు. అసలు ఫస్ట్ ఎలా రాయాలి, ఏంటి, ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ట్రిక్స్ ఏంటి, ఎగ్జామినేషన్లో ఎలా చేయాలి, ఎక్కువ మార్క్స్ రావాలంటే, ఎక్కువ స్కోర్ రావాలంటే, అలానే మంచి ర్యాంక్ రావాలంటే ఏం చేయాలని చెప్పాను. అలానే ఫస్ట్ ఏ సెక్షన్ అటెంప్ట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియో నచ్చిందని అనుకున్నారు, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఐసెట్ గురించి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చితే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.